ఉభయ గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే కలకలం రేపింది. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో కేవలం 5 చోట్ల మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది కనిపించినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రజలెవరూ అపోహలకు గురి కావద్దు. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు త్వరలోనే చికెన్ మేళాలతో పాటు ఎగ్ మేళాలు కూడా పెడతామని కూడా దామోదర్ నాయుడు అయితే స్పష్టం చేశారు. కేవలం 5 పౌల్ట్రీస్లో మాత్రమే ఈ విధంగా బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి కంట్రోల్లో ఉంది. దాదాపు దీనికి సంబంధించి ఎవరు కూడా అపోహలకు గురి కావద్దంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మొదటగా బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది సిబ్బంది వచ్చారు. మాతో పాటు ఆ సిబ్బంది కూడా ప్రతి పౌల్ట్రీని కూడా పరీక్షించాము. దాదాపు కేవలం 5 పౌల్ట్రీస్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ అనేది గుర్తించడం జరిగిందంటూ కూడా దామోదర్ నాయుడు అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే అది కంట్రోల్లో ఉంది. అయితే రానున్న రోజుల్లో భవిష్యత్తులో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది రాకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మేము అందరం కూడా ఒక సమిష్టి నిర్ణయానికి వచ్చి అసలు పౌల్ట్రీ యాజమాన్యాలు ఏ విధంగా చర్యలు చేపట్టాలి, పౌల్ట్రీస్లో ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించవచ్చు అనే దానిపై కూడా త్వరలో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి పౌల్ట్రీ రైతులకు ఒక సందేశాన్ని కూడా మేము ఇవ్వనున్నాము. ఇప్పటికే పౌల్ట్రీ రైతులు కాస్త నష్టానికి గురయ్యారు కాబట్టి వారిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందనేది అయితే ఒక నివేదిక కూడా మేము అందిస్తాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది అసలు రాకుండా కట్టుదిట్టం చేసేందుకు అన్ని చర్యలు చేపడతామని దామోదర్ నాయుడు అయితే స్పష్టం చేశారు. అయితే తణుకులో వీరందరూ కూడా పర్యటించారు. దాదాపు 5 ప్రాంతాల్లో కూడా ఆ బర్డ్ ఫ్లూని కట్టడి చేశాం కాబట్టి ప్రస్తుతం ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు. చికెన్, ఎగ్ ఈ రెండు కూడా తినొచ్చు. దాదాపు ఉడికించిన మాంసం, గుడ్లు కూడా తినేందుకు ప్రజలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తారు. అయితే ఇంకా ప్రజల్లో చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి కాబట్టి, అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్, ఎగ్ తినకూడదని ఇంకా ప్రజల్లో అపోహ అనేది ఉంది కాబట్టి త్వరలోనే అంటే రానున్న రోజుల్లోనే ఎగ్ మేళాలు, చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తాము. రైతులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తామన్నారు. ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయింది కాబట్టి ఆ వ్యాధి అక్కడ కట్టుదిట్టమైంది. దాదాపు 3 నెలల పాటు అక్కడ పౌల్ట్రీస్ని కూడా ప్రారంభించేందుకు కూడా ప్రారంభించకూడదని వారికి చెప్పాం కాబట్టి అక్కడ ఎటువంటి పౌల్ట్రీస్ కూడా ప్రారంభించరు. మిగిలిన అన్ని చోట్ల కూడా యథావిధిగా ఈ కోళ్ల విక్రయాలు, మాంసం విక్రయాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మొత్తం పౌల్ట్రీ యాజమాన్యాల్ని, పౌల్ట్రీ రైతుల్ని ఆదుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడతాము. ప్రతి ఒక్కరు కూడా చికెన్, గుడ్లు తినవచ్చు అంటూ కూడా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అయితే స్పష్టం చేస్తారు. రానున్న రోజుల్లో ఎగ్ మేళాలు, చికెన్ మేళాలు కూడా నిర్వహిస్తాం. ఆరోగ్యానికి చికెన్తో పాటు గుడ్లు ఎంతో సురక్షితమని వారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. రాష్ట్రంలోని కోళ్ల పెంపదారులకి, రాష్ట్ర రైతాంగానికి, వినియోగదారులందరూ కూడా రాష్ట్రంలోని 5 కోట్ల మంది వినియోగదారులందరికీ కూడా కోళ్ల పరిశ్రమ తరపున, పశుసంవర్ధక శాఖ తరపున మా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వ్యాప్తి చెందిందనేసి మనం కొన్ని ఫామ్లో, మొత్తం 5 ఫామ్స్లోనే మనం దాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని మనం నియంత్రించగలిగాము. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు మన రాష్ట్రానికి విచ్చేసి వాటిని చూసి మనం తీసుకుంటున్న చర్యలన్నిటిని కూడా సమీక్షించి ఈ చర్యలన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయనే భావంతో మన రాష్ట్రంలో 2-3 ఫామ్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా తణుకులో కోళ్ల పరిశ్రమలో ఎవరైతే రైతులు భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళతోటి కూడా సంభాషించటం, వారి యొక్క మంచి చెడ్డలు కూడా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవటానికి, అదేవిధంగా జరుగుతున్న లోపాలు ఏమైనా ఉంటే రైతు సోదరులందరూ కూడా వాటిని తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ పౌల్ట్రీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందటానికి జరుగుతున్న లోపాలను ఏ విధంగా దిద్దుకోవాలి, అదేవిధంగా కేవలం రైతులే కాకుండా ఆ ఫామ్స్లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఆ ఫామ్స్కి ఇతర పనుల మీద వెళ్ళేవారు కావచ్చు, వీరందరూ కూడా జీవ నియంత్రణ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలుపరచాలి, అంటే బయోసెక్యూరిటీని ఏ విధంగా అమలుపరచాలి, ఆ విధంగా అమలుపరచగలిగినప్పుడు తప్పకుండా మనము ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందనే విషయం మీద చర్చించి వారు సూచనలు ఇవ్వడానికి వచ్చారు. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా మేమందరం కూడా వారిని తీసుకొని రాష్ట్రంలో రైతు సోదరులందరితోటి, అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి జరిగిందనే ఫారాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా అభ్యసించి వారికి కూడా తగిన సూచనలు ఇవ్వటం, రాబోయే రోజుల్లో ఇటువంటి
ఉపద్రవాలు రాకుండా ఏ విధంగా మన రైతు సోదరులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని కూడా తెలియజేసే విధంగా ఈ పర్యటన మాకెంతో సహకరించిందని చెప్పేసి మా తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విన్నపం, మీరు అపోహలకి గురి కావద్దు. మీరు ఉడకబెట్టిన కోడిగుడ్లు అదేవిధంగా ఉడకబెట్టిన మాంసాన్ని తినటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సహకారంతో చికెన్ మేళాలు, ఎగ్ మేళాలు కూడా పెడుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా నిస్సంకోచంగా, నిర్భయంగా, ఎటువంటి అపోహలకి తావు ఇవ్వకుండా గతంలో మాదిరిగానే ఉడకబెట్టిన కోడిగుడ్లని అదేవిధంగా వండిన మాంసాన్ని శుభ్రంగా తీసుకోవచ్చని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.